Hi T-Set viewers, welcome to Marathon program. Today's subject based on Indian polity and topic Union Judiciary. సో మనం ప్రీవియస్ క్లాస్లో ఏంటంటే యూనియన్ ఎగ్జిక్యూటివ్ అండ్ యూనియన్ లెజిస్లేచర్ సంబంధించి క్వశ్చన్ సాల్వ్ చేయడం జరిగింది. అండ్ ఈ క్లాస్లో ఏంటంటే యూనియన్ జ్యుడిషరీ అంటే సుప్రీంకోర్టు సంబంధించి మనం ప్రతి ఆర్టికల్తో పాటు చాలా వరకు ఏంటంటే డిస్కస్ చేయబోతున్నాం ఈ క్లాస్లో. సో ఎందుకంటే మనకు జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో పాలిటీలో మనకు ఎక్కువగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జామినేషన్. సో ఈ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి పాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో టుడే ఫస్ట్ క్వశ్చన్. సో మనం యూనియన్ జ్యుడిషరీ టాపిక్ పైన క్లాస్ ఈరోజు క్వశ్చన్ సాల్వ్ చేయబోతున్నాం. అండ్ ఇందులో ఫస్ట్ క్వశ్చన్. సో ప్రీవియస్గా ఏంటంటే మనం యూనియన్ ఎగ్జిక్యూటివ్ మరియు యూనియన్ లెజిస్లేచర్ సంబంధించిన క్వశ్చన్ దగ్గర మనం 266 క్వశ్చన్ సాల్వ్ చేయడం జరిగింది. దానికి ఒక కంటిన్యూషన్ పార్ట్ ఇది, అంటే యూనియన్ గవర్నమెంట్ సంబంధించిన దాంట్లో ఇదొక కంటిన్యూషన్ క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్, ది గార్డియన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ ఈజ్ ఆప్షన్ ఏ జుడిషరీ, ఆప్షన్ బి ఎగ్జిక్యూటివ్, ఆప్షన్ సి పార్లమెంట్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ద అబోవ్. సో ఫండమెంటల్ రైట్స్ యొక్క గార్డియన్ ఎవరని మనకు అడగడం జరిగింది క్వశ్చన్స్. సో ఇది కూడా తరచుగా ఎగ్జామినేషన్ అడుగుతుంటారు కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది జుడిషరీ. ఎందుకంటే ఏదైతే ఆర్టికల్ 32 ఉందో కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, సో ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ సంబంధించిన అంటే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ అప్పుడు మీకు చెప్పాను ఫండమెంటల్ రైట్స్ అప్పుడు. సో దానిపైన మనం క్వశ్చన్లో సాల్వ్ చేయడం జరిగింది. ఏదైతే రిట్స్ ఉన్నాయో ఆ రిట్స్ పైన కూడా. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. సో గార్డియన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ అంటే జుడిషరీ, నాట్ ఎగ్జిక్యూటివ్, పార్లమెంట్ కాదు. సో ఏదంటే జుడిషరీ. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ పర్మిట్స్ ద సుప్రీం కోర్ట్ టు రివ్యూ ఇట్స్ ఓన్ జడ్జిమెంట్ ఆర్ ఆర్డర్? ఆప్షన్ ఏ ఆర్టికల్ 137, ఆప్షన్ బి ఆర్టికల్ 130, ఆప్షన్ సి ఆర్టికల్ 139, ఆప్షన్ డి ఆర్టికల్ 138. సో అంటే కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్ పర్మిట్ చేస్తుంది అంటే సుప్రీంకోర్టు ఇప్పుడు ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ దాంట్లో జడ్జిమెంట్ ఇచ్చిందో సుప్రీంకోర్టు తన సంబంధించిన ఆ రిజర్వేషన్ పైన, అయితే దాన్ని మళ్ళీ పిటిషన్ మళ్ళీ దాన్ని రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఏదైనా అంటే అది కాకుండా అంతకుముందు కూడా ఏదైతే అయోధ్య రామ జన్మభూమి ఉందో అది డిస్ప్యూట్ సంబంధించి, సో ఇలాంటి ఏదైతే కొన్ని ఇంపార్టెంట్ జడ్జిమెంట్ అయినా ఏదైతే జడ్జిమెంట్స్ ఉంటాయో అంటే సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ని దానిపైన మళ్ళీ రివ్యూ పిటిషన్ అంటే దానిపైన రివ్యూ పిటిషన్ వేయడానికి ఏ ఆర్టికల్ కింద పర్మిట్ చేస్తుంది అనేది మనకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే తరచుగా ఈ మధ్య ఎక్కువగా రివ్యూ పిటిషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకు అడిగే అవకాశం ఉంది. సో అండర్ విచ్ ఆర్టికల్స్ సుప్రీం కోర్టు రివ్యూ ఇట్స్ ఓన్ జడ్జిమెంట్ ఆర్డర్ అంటే గుర్తుపెట్టుకోండి ఆర్టికల్ 137. ఆప్షన్ ఏ is the right answer of this question. So article 137 of the constitution permits the supreme court to review its own judgment or order. So 137. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. అదేవిధంగా ఆప్షన్ ఏదైతే ఆర్టికల్ 130 ఉందో ఆర్టికల్ 130 దేని డీల్ చేస్తుందంటే డీల్స్ విత్ సీట్ ఆఫ్ సుప్రీం కోర్టు, సీట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ సంబంధించి ఇది ఆర్టికల్ 130 డీల్ చేస్తుంది. ఆర్టికల్ 139 దేనికి సంబంధించిందంటే రిఫర్స్ కన్ఫర్మెంట్ ఆన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ పవర్ టు ఇష్యూ సర్టెన్ రిట్స్, అంటే రిఫర్స్ కన్ఫర్మెంట్ ఆన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ పవర్ టు ఇష్యూ సర్టెన్ రిట్స్. ఇది ఆర్టికల్ 139. ఓకే, సో ఆర్టికల్ 138 దేని గురించిందంటే ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద జ్యూరిడిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ మెన్షన్, ఎన్లార్జ్మెంట్ ఆఫ్ జ్యూరిడిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో 137 అనేది మీకు జుడిషియల్ రివ్యూ కనుక మీకు కనుక ఒక క్వశ్చన్ కనుక వస్తే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అది ఆర్టికల్ 137 అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఫంక్షనరీస్. 1 ఏమి ఇచ్చారంటే క్యాబినెట్ సెక్రటరీ, 2 ఏమో చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అండ్ 3rd one ఏమో యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, అండ్ 4th one ఏమో చీఫ్ జస్టిస్ ఆఫ్
ఇండియా. సో మనకు అడిగింది ఏమిటి, దేర్ కరెక్ట్ సీక్వెన్స్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెంట్స్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఒకటి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్స్, స్పీకరు అండ్ ఇంపార్టెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అండ్ దాని తర్వాత ఎక్కువగా మనకు అడిగేది ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెంట్స్ ఒకటి అండ్ షెడ్యూల్స్ ఒకటి అండ్ పార్ట్ సంబంధించి మనకు పాలిటీలో ఎక్కువగా అడిగే అవకాశం ఉంది ఎగ్జామినేషన్లో. అయితే ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెంట్స్ అనేది మనకు ఏదైతే ఇది ఉందో దీనిపైన మనకు ఒక క్రోనాలజికల్ ఆర్డర్ అంటే సీక్వెన్స్ అడిగారు కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. సో ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ద ఫంక్షన్ ఇస్ గివెన్ ఇన్ ద చూస్తే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఉంటారండి, దాని తర్వాత క్యాబినెట్ మినిస్టర్స్, దాని తర్వాత ఎవరు ఉంటారంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ నెక్స్ట్ ఎవరు ఉంటారంటే క్యాబినెట్ సెక్రటరీ. సో మీకు అర్థమై ఉండాలి ఆప్షన్ దేనికి సంబంధించిందంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఈజ్ లెజిస్లేటివ్ ఎక్సెస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ అసెంబ్లీస్ చెక్డ్? ఆప్షన్ ఏ ఇంటర్వెన్షన్ ఫ్రమ్ ప్రెసిడెంట్ గవర్నరు, ఆప్షన్ బి నో కాన్ఫిడెన్స్ మోషన్, ఆప్షన్ సి జ్యుడిషియల్ రివ్యూ, ఆప్షన్ డి జనరల్ ఎలక్షన్. అంటే హౌ లెజిస్లేటివ్ ఎక్సెస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ అసెంబ్లీస్ చెక్డ్ అంటే ఎప్పుడైతే లెజిస్లేటివ్ ఎక్సెస్గా ఉంటే ఆఫ్ పార్లమెంట్ సంబంధించింది అండ్ స్టేట్ అసెంబ్లీ ఏ విధంగా చెక్ చేయడం జరుగుతుందని మనకు ఇవ్వడం జరిగింది ఎగ్జామ్ ఈ క్వశ్చన్లో. అయితే లెజిస్లేటివ్ ఎక్సెస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ అసెంబ్లీస్ చెక్డ్ బై జ్యుడిషియల్ రివ్యూ, అది కూడా జ్యుడిషియల్ రివ్యూ ఆఫ్ సుప్రీం కోర్ట్. సో గుర్తుపెట్టుకోండి, జ్యుడిషియల్ రివ్యూ ఆఫ్ సుప్రీం కోర్ట్, ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అంటే లెజిస్లేటివ్ ఎక్సెస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ అంటే ఏదైనా ఒక యాక్ట్ ఉందనుకోండి, ఇప్పుడు మామూలుగా మనం బేసిక్ స్ట్రక్చర్ని ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు కాపాడుకుంటుంది అంటే ఇందాక మీకు ప్రీవియస్ క్లాస్ అంటే మనం క్వశ్చన్లో నేర్చుకున్నాం ఏంటంటే ఫండమెంటల్ రైట్ అంటే గార్డియన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్ అంటే సుప్రీం కోర్ట్. అంటే ఏ విధమైన ఏమైనా లెజిస్లేటివ్ అంటే ఒక యాక్ట్ కనుక పార్లమెంట్ త్రూ అయినా లేకపోతే స్టేట్ అసెంబ్లీ త్రూ అయినా ఏదైనా యాక్ట్ ఉంటే దాన్ని చెక్ చేయాలని ఉండేదంటే జ్యుడిషియల్ రివ్యూ ఆఫ్ సుప్రీం కోర్ట్. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇచ్చిందేమో ఫంక్షనరీస్ ఇచ్చారు అండ్ ఓత్ ఆర్ అఫర్మేషన్ అంటే ఏదైతే ఫంక్షనరీస్ ఉంటాయో అండ్ వాళ్ళకు ప్రమాణ స్వీకారం ఎవరు చేపిస్తారనేది మనకు ఇవ్వడం జరిగింది. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానా, ఒకటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్టు, మెంబర్ ఆఫ్ పార్లమెంటు, మినిస్టర్స్ ఫర్ ద యూనియన్. లిస్ట్ 2లో ఏమో మనకు ఓత్ ఆర్ అఫర్మేషన్ అంటే సీక్రెసీ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఫెయిత్ఫుల్ డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్, ఫెయిత్ అండ్ అలిజియన్స్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ ఫోర్త్ వన్ అపోల్డింగ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ లా. అయితే ఎప్పుడైతే రాష్ట్రపతి గారు అండ్ సుప్రీంకోర్టు జడ్జెస్ మరియు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మరియు మినిస్టర్ ఫర్ ద యూనియన్ ఏదైతే ఉన్నారో అయితే ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అంటే కొన్ని మనకు ఏదైతే ప్రమాణ స్వీకారం అప్పుడు ఏంటంటే కొన్ని అఫర్మేషన్ ఉంటాయి. అంటే ఓత్ ఆర్ అఫర్మేషన్ అప్పుడు ఏంటంటే కొన్ని ఇవి ఉంటాయి అనమాట. ఇవి ఫెయిత్ అంటే అపోల్డింగ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ లా అండ్ ఫెయిత్ అండ్ అలిజియన్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ ఫెయిత్ఫుల్ డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్ అండ్ సీక్రెసీ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో మనకి ఇది కూడా ఈ విధంగా కూడా తరచుగా ఎగ్జామినేషన్ అడుగుతుంటారు కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టేక్స్ ద ఓత్ ఆఫ్ అప్హోల్డింగ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ లా. సో ఇక్కడ మనకు 4 వస్తుంది. అంటే ఈ రెండు మనం ఈజీగా ఎలిమినేషన్ చేయవచ్చు. సో మన దగ్గర ఉంది బి అండ్ డి ఇస్ ద ఆప్షన్ ఉన్నాయి కాబట్టి జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఏంటంటే అఫర్మ్ టు టేక్ ఫెయిత్ ఇన్ అండ్ స్వేర్ అలిజియన్స్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఫెయిత్ అండ్ అలిజియన్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే ఆప్షన్ 3 అనేది వస్తుంది. అండ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఫెయిత్ఫుల్ డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్, ఇది 2 వస్తుంది. అండ్ మినిస్టర్స్ ఫర్ ద యూనియన్ ఏమో సీక్రెసీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే 1. అంటే 4, 3 to 1 అంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఫెసిలిటేట్ యూనియన్ కంట్రోల్ ఓవర్ స్టేట్? 1 ఆల్ ఇండియా సర్వీసెస్, సెకండ్ వన్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అండ్ థర్డ్ వన్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్. అంటే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏదైతే ఉన్నాయో ఫెసిలిటేట్ యూనియన్ కంట్రోల్ ఓవర్ స్టేట్ అంటే స్టేట్ పైన యూనియన్ కంట్రోల్ చేయడం జరుగుతుంది. అది కూడా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ మనం
ఫెసిలిటేట్ చేయడం జరిగిందని ఇచ్చారు మనకు. అయితే ఆల్ ఇండియా సర్వీస్ ఒకటి, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఒకటి, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఒకటి, ఈ 3 ఇవ్వడం జరిగింది. సో మనకు అడిగింది కరెక్ట్. అయితే మీకు ప్రీవియస్ క్లాస్లో మీకు చెప్పాను, ఆల్ ఇండియా సర్వీస్ అనేది ఇమ్మీడియట్ కంట్రోల్ అనేది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, బట్ దీనికి కూడా యూనియన్ గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుంది. కాబట్టి ఆల్ ఇండియా అంటే ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు, ఇండియన్ పోలీస్ సర్వీసు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు. సో ఈ 3 సర్వీస్ ఏదైతే ఉన్నాయో ఇమీడియట్ ఎవరు కంట్రోల్ చేశారంటే స్టేట్ గవర్నమెంట్, అండ్ దీన్ని యూనియన్ గవర్నమెంట్ కూడా దీన్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది అలాంటి సర్వీస్ని. అంటే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ని అంటే కొన్ని ప్రొవిజన్, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఏంటంటే ఫెసిలిటేట్ చేయడం జరిగింది. కొన్ని స్టేట్కి ఏంటంటే ఏమైనా సాయం చేయాలని కూడా గ్రాంట్స్ ఇవ్వడం జరుగుతుంది యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. అండ్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ కూడా అలాంటి మనం ప్రీవియస్ క్లాస్లో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్లో కూడా దీని గురించి సంబంధించిన నేర్చుకున్నాం. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ ద జ్యుడిషియల్ రివ్యూ ఫంక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ మీన్? Option A, review its own judgment. Option B, review the functionary of judiciary in the country. Option C, examine the constitutional validity of the constitution. And option D, examine the judicial amendment. సో మనకి ఏమి ఇచ్చారంటే జుడిషియల్ రివ్యూ, అసలు దీని యొక్క ఫంక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ మీనింగ్ ఏమని అడిగారు మనకు. అంటే సుప్రీం కోర్ట్ సంబంధించిన జుడిషియల్ రివ్యూ. సో జుడిషియల్ రివ్యూ ఫంక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ మీన్స్ ఏంటంటే టు ఎగ్జామిన్ ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ లా. కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ద లా. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. జుడిషియల్ రివ్యూ ఈజ్ డాక్టరిన్ అండర్ ద లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ ఆర్ సబ్జెక్ట్ టు రివ్యూ బై ద జుడిషరీ. అంటే ఏదైతే లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ ఆర్ సబ్జెక్ట్ టు రివ్యూ. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈడబ్ల్యూఎస్ ఉంది అండ్ కొన్ని ఏదైతే రామజన్మభూమి ఉందో డిస్ప్యూట్ ఇప్పుడు దాన్ని సాల్వ్ అయిపోయింది. సో కొన్ని ఏదైతే ఉందో కొన్ని జుడిషియల్ రివ్యూ ఉంటాయి కదా. సో దానికి ఏంటంటే జుడిషియల్ రివ్యూ ఇస్ అ డాక్ట్రిన్ అండర్ విచ్ లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ ఆర్ సబ్జెక్ట్ టు రివ్యూ బై ద జుడిషరీ. అంటే పాసిబుల్ ఇన్వాలిడేషన్ అంటారు దీన్ని, ఏదైతే రివ్యూ ఉందో. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ది డిస్ప్యూట్ రిగార్డింగ్ ద ఎలక్షన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ డిసైడెడ్ బై ద ఆప్షన్ ఏ పార్లమెంట్, ఆప్షన్ బి ఎలక్షన్ కమిషన్, ఆప్షన్ సి సుప్రీం కోర్టు, ఆప్షన్ డి హైకోర్టు. అంటే ఇప్పుడు రాష్ట్రపతి యొక్క ఎన్నికలు జరిగిన తర్వాత లేకపోతే ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నికలు ఏదైతే ఉందో అవి ఏమైనా డిస్ప్యూట్స్ అంటే కొన్ని ఏమైనా అంటే క్లియర్గా జరగకపోవడం, ఏమైనా అవకతవకలు జరిగినా కూడా, అంటే ఎలక్షన్స్ కొన్ని ఏమైనా ఓటింగ్స్ దాంట్లో అయినా కొన్ని ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే ఆ డిస్ప్యూట్స్ని ఎవరు డిసైడ్ చేస్తారని మనకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మనం ఎందుకంటే ఆల్రెడీ మనకు ఏదైతే ఈ టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ తర్వాత మనకు ఈ ప్రెసిడెంట్ ఎలక్షన్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగినాయి కాబట్టి మనకు దీనిపైన కూడా అడిగే అవకాశం ఉంది. సో ఎవరు డిస్ప్యూట్స్ ఏదైతే ఉందో దానికి డిసైడ్ చేశారనేది క్వశ్చన్. కాబట్టి ఆప్షన్ సి, ఎందుకంటే సుప్రీంకోర్టు డిసైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఏ ఆర్టికల్ కింద అంటే అండర్ ఆర్టికల్ 71, అకార్డింగ్ టు ఆర్టికల్ ఏదైతే 71 ఉందో ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఆల్ డౌట్స్ and disputes arising out of or in connection with the election of president and vice president shall be inquired. ఎక్కడ ఎంక్వైరీ చేస్తానని shall be inquired into and decided by సుప్రీం కోర్ట్. సో ఏమన్నా డౌట్స్ వచ్చినా, డిస్ప్యూట్స్ అయినా కూడా ఏదైతే ఈ ఎలక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఉంటో ఎంక్వైరీ ఎవరు చేస్తారంటే సుప్రీం కోర్ట్. సో ఎంక్వైర్డ్ ఇంటూ అండ్ డిసైడ్ ఎవరు చేస్తారంటే సుప్రీం కోర్టు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. ఇది వచ్చే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ writs కెన్ బి ఇష్యూడ్ బై ద సుప్రీం కోర్ట్? సో మనం ఫండమెంటల్ రైట్ అన్నప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను కొన్ని writs ఏదైతే ఉన్నాయో. సో ఏదైతే writs ఉన్నాయో అంటే సుప్రీం కోర్టు ఎన్ని writsని
ఇష్యూ చేయడం జరుగుతుందని ఇచ్చారు. 2 3 5 6 అనేది ఇవ్వడం జరిగింది. సో ఎన్ని రిట్స్ అంటే 5 టైప్స్. సో 5 టైప్ ఆఫ్ రిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే ఒకటి, సో దేర్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ రిట్స్ విచ్ కెన్ బి ఇష్యూడ్ బై ద సుప్రీం కోర్టు. సో అవి ఏంటంటే ఒకటి హేబియస్ కార్పస్, నెక్స్ట్ మాండమస్, నెక్స్ట్ ప్రొహిబిషన్, సో ప్రొహిబిషన్, నెక్స్ట్ సర్షోరారీ, నెక్స్ట్ కోవారంటో. సో టోటల్ ఏంటండి 5. సో ఈ 5 టైప్ ఏదైతే రిట్స్ ఉన్నాయో సుప్రీంకోర్టు ఇష్యూ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఎంజాయ్స్ ఒరిజినల్ జ్యూరిడిక్షన్. ఆప్షన్ బి అడ్వైజరీ జ్యూరిడిక్షన్, ఆప్షన్ సి అపిలేట్ అండ్ అడ్వైజరీ జ్యూరిడిక్షన్, ఆప్షన్ డి ఒరిజినల్, అపిలేట్ అండ్ అడ్వైజరీ జ్యూరిడిక్షన్. సో మనకి అడిగింది దేని గురించి, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఎంజాయ్స్ ఏదైతే జ్యూరిడిక్షన్స్ ఉన్నాయో ఇవి మనకు ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ బిట్టే. సో ద సుప్రీం కోర్ట్ హ్యాస్ ఒరిజినల్లీగా జ్యూరిడిక్షన్ ఏమిటంటే కేసెస్ విచ్ కెన్ బి ఆరిజినేట్ విత్ ద సుప్రీం కోర్ట్ అలోన్ ఆర్ డిస్ప్యూట్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ 1 or more స్టేట్స్. ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఎనీ స్టేట్, అండ్ స్టేట్స్ ఏమో ఆన్ 1 side అండ్ 1 or more state ఆన్ ద అదర్. థర్డ్ వన్ ఏమో 2 or more స్టేట్స్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఒరిజినల్, అపిలేట్, అడ్వైజరీ జ్యూరిడిక్షన్ అంటే ఏదైనా కేసెస్ అది ఎక్కడ ఆరిజినేట్ అంటే సుప్రీం కోర్టులో ఆరిజినేట్ అంటే ద కేసెస్ విచ్ కెన్ ఆరిజినేట్ విత్ ద సుప్రీం కోర్ట్ అలోన్ ఓవర్ డిస్ప్యూట్స్. అంటే డిస్ప్యూట్స్ పైన ఏమంటే ఇవి 3 డిస్ప్యూట్స్. ఫస్ట్ వన్ అంటే ABC ఈ డిస్ప్యూట్స్ పైన అవి ఏంటంటే ఒరిజినల్, అపిలేట్, అడ్వైజరీ జ్యూరిడిక్షన్. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. సో గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఏదైతే కేసెస్ ఒక కేసు సపోజ్గా ఇప్పుడు ఒక కేసు ఉందనుకోండి, అంటే మన తెలంగాణ గవర్నమెంట్ అండ్ ఏదైతే యూనియన్ గవర్నమెంట్, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ గవర్నమెంట్ స్టేట్ సంబంధించిన ఏమన్నా కేసు ఉందనుకోండి, ఆ కేసు ఏంటంటే డిస్ప్యూట్స్ అంటే ఏదైనా ఒక దానిపైన డిస్ప్యూట్స్ ఉంటే ఆ డిస్ప్యూట్స్ పైన ఏంటంటే అది ఆరిజినేట్ ఇన్ సుప్రీం కోర్ట్ అలోన్. అంటే అది కంప్లీట్ ఫస్ట్ అది ఏదైతే కేసు ఉందో డైరెక్ట్గా సుప్రీం కోర్టులో ఫైల్ చేయాలి. ఓకే, సో దాని తర్వాత ఏంటంటే ఆ డిస్ప్యూట్ దానికి సంబంధించింది ఒరిజినల్, అపిలేట్, అడ్వైజరీ జ్యూరిడిక్షన్ అనేది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా దానికి ఉన్న పవర్ సంబంధించింది అంటే ఎంజాయ్స్ ద ఒరిజినల్ అండ్ అపిలేట్ అండ్ అడ్వైజరీ జ్యూరిడిక్షన్స్. అంటే డిస్ప్యూట్స్ ఎవరెవరి మధ్య అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ 1 or more స్టేట్స్ ఒకటి, అండ్ సెకండ్ వన్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎనీ స్టేట్ అండ్ స్టేట్స్ ఆన్ 1 side అండ్ 1 or more స్టేట్స్ ఏమో ఆన్ ద అదర్ సైడ్. అంటే ఇప్పుడు మన సదర్న్ స్టేట్ ఒక సైడ్ ఉంటే ఇంకో స్టేట్ ఒక సైడ్, సో అలా అయినా ఉండొచ్చు అంటే డిస్ప్యూట్స్ అలా అయినా, లేకపోతే ఇంకో డిస్ప్యూట్స్ అంటే 2 or more స్టేట్స్ మధ్యలో కనుక అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్యలో మన కేసు ఉందనుకో, సో ఈ టైప్ ఆఫ్ ఏదైతే ఉన్నాయో అవి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఎంజాయ్స్ ఒరిజినల్, అపిలేట్ అండ్ అడ్వైజరీ జ్యూరిడిక్షన్. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ మేక్స్ ద జ్యుడిషరీ ది గార్డియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? ఇండిపెండెన్స్, సర్వీస్ కండిషన్, శాలరీ, జ్యుడిషియల్ రివ్యూ. సో వాట్ మేక్స్ జ్యుడిషరీ గార్డియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే గార్డియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ జ్యుడిషరీ సంబంధించి మనకు అడగడం జరిగింది కాబట్టి జ్యుడిషియల్ రివ్యూ. ఎందుకంటే బికాస్ సుప్రీం కోర్ట్ ఈస్ గివెన్ ద పవర్ టు ప్రొటెక్ట్, సేఫ్గార్డ్ అండ్ uphold the constitution and
empowered to declare a law null and void if it is found to be inconsistent with the constitution. సో ఇది మీకు ఆల్రెడీ దీని గురించి మీకు జ్యుడిషియల్ రివ్యూ గురించి చెప్పాను అండ్ చాలా వరకు బేస్ స్ట్రక్చర్ గురించి చెప్పాను కాబట్టి మీకు అర్థమై ఉండొచ్చు. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో వాట్ మేక్స్ ద జ్యుడిషియరీ ది గార్డియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే జ్యుడిషియల్ రివ్యూ. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రౌండ్స్ కెన్ ఏ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ be impeached? A, violation of constitution. B, proved misbehavior. C, incapacity to act as a judge. D, B and C both. సో మనం అడిగింది ఏంటంటే ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రౌండ్స్ కెన్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ బి ఇంపీచ్డ్. సో మనం ప్రీవియస్గా క్లాసెస్ ఏంటంటే రాష్ట్రపతి యొక్క ఇంపీచ్మెంట్ చూసాము, వైస్ ప్రెసిడెంట్ యొక్క ఇంపీచ్మెంట్ చూసాము. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక సుప్రీంకోర్టు జడ్జ్ అంటే ఒక సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జ్ ఎవరు ఉన్నారో వాళ్ళని ఇంపీచ్మెంట్ చేయాలి అంటే అభిశంసన చేయాలంటే ఏ విధంగా అంటే ఏ గ్రౌండ్స్ అంటే రీజన్ అని మనకు ఇవ్వడం జరిగింది ఈ క్వశ్చన్లో. సో ఫాలోయింగ్ అంటే విచ్ గ్రౌండ్స్ కెన్ ఏ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ కెన్ బి ఇంపీచ్డ్. సో ఒక సుప్రీంకోర్టు జడ్జ్ని రిమూవ్ చేయాలంటే అంటే ఇంపీచ్మెంట్ చేయాలంటే కొన్ని అంటే కొన్ని రీజన్స్ ఉన్నాయండి. సో అందులో ఏంటంటే ఏ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ కెన్ బి రిమూవ్డ్ అండర్ ద కాన్స్టిట్యూషనల్ ఓన్లీ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ ప్రూవెన్ మిస్కండక్ట్ or incapacity, misconduct or incapacity, and by an order of President of India after a notice signed by at least 100 members of the Lok Sabha, House of the People, or 50 members emo Rajya Sabha, Council of States is passed by 2/3 majority in each house of the Parliament. అంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్. సుప్రీంకోర్టు జడ్జ్ అయిన అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు ఎవరంటే దీపక్ మిశ్రా కాదండి, ఇంకో అతను ఒక సుప్రీంకోర్టు జడ్జి ఉన్నాడు సిజిఐ. అయితే అతని పైన ఇంపీచ్మెంట్ చేయాలంటే అతన్ని రిమూవ్ చేయాలని లోక్సభలో ఎంతమంది సైన్ చేయాలంటే 100 మెంబర్స్ సైన్ చేయాలి. ఇంకోటి రాజ్యసభలో ఎంతమంది చేయాలంటే 50 మెంబర్స్. అయితే ఈ రిజల్యూషన్ మీకు డీటెయిల్గా చెప్తున్నాను ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకుంటే చాలా వరకు ఈ విధంగా వచ్చిన మీరు ఈజీగా మీరు ఆన్సర్ చేయవచ్చు అన్నాడు. సో ఒక భారత ప్రధాన న్యాయమూర్తి తన పదవిలో ఉన్నప్పుడు ఏంటంటే ఇది 2018లో అండి. 2018లో అప్పుడు సిజే ఉన్న ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ఉన్నప్పుడు అతని పైన ఇంపీచ్మెంట్ చేయాలని లోక్సభలో అంటే ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా లేకపోతే జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు అయినా రిమూవ్ చేయాలనుకుంటే అంటే ఇంపీచ్ చేయాలంటే ఏంటంటే ఫస్ట్ లోక్సభలో 100 మెంబర్స్ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఏంటంటే సైన్ చేయాలి. అదేవిధంగా ఒకవేళ కనుక రాజ్యసభలో కనుక ఉంటే 50 మెంబర్స్ సైన్ చేసి ఆ రిజల్యూషన్ అనేది ఏదైతే ఈ 50 మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ మరియు 100 మెంబర్స్ ఆఫ్ లోక్సభ ఉన్నారో వాళ్ళు సైన్ చేసిన తర్వాత నోటీస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత 2 హౌజెస్ అంటే లోక్సభలో మరియు రాజ్యసభలో 2 హౌజుల్లో 2/3 ఆఫ్ మెజారిటీ అనేది ఈచ్ హౌస్లో రిజల్యూషన్ అనేది పాస్ అవ్వాలి. దాని తర్వాతనే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా సంబంధించిన జడ్జిని రిమూవ్ చేయడం జరుగుతుంది. అయితే విచ్ గ్రౌండ్ పైన అంటే ప్రూవ్డ్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ టు యాక్ట్ యాజ్ జడ్జ్. సో మిస్బిహేవియర్ చేసినా లేకపోతే ఇన్కెపాసిటీ అంటే ఏదైతే తనకున్న పదవిని దాన్ని ఇన్కెపాసిటీగా అతని కెపాసిటీ లేకపోతే ఆ టైంలో కూడా ఈ 2 రీజన్ అంటే ఈ 2 గ్రౌండ్స్ పైన ఇంపీచ్మెంట్ చేయడం జరుగుతుంది. సో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2018 or 19 అప్పుడు ఏంటంటే ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అతను ఉన్నప్పుడు ఏంటంటే అతని పైన ఈ రిజల్యూషన్ అనేది స్టార్ట్ చేశారు అంటే నోటీస్ ఇవ్వడం జరిగింది. కాకపోతే అది కూడా
రాజ్యసభలో అండి. సో రాజ్యసభలో 50 మెంబర్స్ ఎంపీస్ ఏమో సైన్ చేసిన తర్వాత అప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఎవరు ఉన్నారంటే వెంకయ్య నాయుడు గారు ఉన్నారు. సో ఆ టైంలో ఏంటంటే ఒకటి డైరెక్ట్గా ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత రిజల్యూషన్ పాస్ చేయవచ్చు, లేకపోతే ఒక 3 మెంబర్ కమిషన్గా ఏర్పాటు చేసి ఇది కరెక్ట్ అంటే ఏదైతే ఈ నోటీస్ అంటే సైన్ చేసిన వాళ్ళ ఏదైతే ఉందో రిజల్యూషన్ దాన్ని క్యాన్సిల్ కూడా చేయవచ్చు. సో అప్పుడు ఏంటంటే వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వెంకయ్య నాయుడు గారు ఏదైతే 50 మంది రాజ్యసభలో సైన్ చేసిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే ఆ నోటీస్ రూపం దాని తర్వాత ఒక కమిషన్ ఏర్పాటు చేసి 3 మెంబర్స్ని దాని తర్వాత దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో అతను దీపక్ మిశ్రా కాదండి. మీరు 2018-19 అప్పుడు చీఫ్ జస్టిస్ ఎవరు ఉన్నారో ఒకసారి నాకు కామెంట్ రూపంలో చెప్పండి. సో అతను భారత ప్రధాన న్యాయమూర్తి పైన ఇది స్టార్ట్ చేశారు, బట్ లాస్ట్కి ఏంటంటే ఆ రిజల్యూషన్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే నెక్స్ట్ క్వశ్చన్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మే బి లింక్డ్ విత్ జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం, జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్, జ్యుడిషియల్ సాంక్టిటీ. సో ఏదైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఉందో PIL అయితే లింక్ దేనికి లింక్ అయి ఉందని మనకు ఇవ్వడం జరిగింది. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏంటంటే మే బి లింక్డ్ విత్ జ్యుడిషియల్ యాక్టివిజం. ఎందుకంటే జ్యుడిషియల్ రివ్యూ అనేది ఈజ్ ఏ ప్రాసెస్ అండర్ విచ్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ యాక్షన్ ఆర్ సబ్జెక్ట్ టు రివ్యూ బై జ్యుడిషియరీ. ఆల్రెడీ మనం దీని గురించి నేర్చుకున్నాం ప్రీవియస్ క్వశ్చన్స్లో. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దేని లింక్ అయి ఉందంటే జ్యుడిషియల్ యాక్టివిజం. నెక్స్ట్ క్వశ్చన్, హూ హెల్డ్ ద పవర్ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఇన్ ద సుప్రీం కోర్ట్? ఆప్షన్ ఏ ప్రైమ్ మినిస్టర్, ఆప్షన్ బి ప్రెసిడెంట్, ఆప్షన్ సి పార్లమెంట్, ఆప్షన్ డి మినిస్ట్రీ ఆఫ్ లా. అంటే సుప్రీంకోర్టులో ఇప్పుడు ఏదైతే జడ్జెస్ ఉన్నారో సో జడ్జెస్ని కనుక ఇంక్రీజ్ చేయాలంటే అంటే ఇప్పుడు 33 నుంచి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 40 చేయాలనుకోండి, ఇంక్రీజ్ చేయాలనుకోండి. సో ఇంక్రీజ్ చేయాలంటే ఆ పవర్ ఎవరికి ఉందంటే సుప్రీంకోర్టులో ఉన్న జడ్జెస్ని ఇంకా మెంబర్స్ని ఇంకా ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఆ పవర్ ఎవరికి ఉందని మనకి ఇవ్వడం జరిగింది. సో ప్రైమ్ మినిస్టర్ అంటే కాదండి, ప్రెసిడెంట్ కాదండి, పార్లమెంట్కి. సో అకార్డింగ్ టు ఆర్టికల్ 124, ఈ ఆర్టికల్ అండి ఆర్టికల్ 124 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ దాట్ ద సుప్రీం కోర్ట్ షల్ కన్సిస్ట్ ఆఫ్ చీఫ్ జస్టిస్ అండ్ నాట్ మోర్ దెన్ 7 judges. The parliament is empowered to increase the number of judges by law. So ఒక లాతో పార్లమెంట్లో నెంబర్ ఆఫ్ జడ్జెస్ని సుప్రీంకోర్టులో ఇంక్రీజ్ చేయవచ్చు, అది కూడా పార్లమెంట్లో. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఇన్ ఇండియా ఈజ్ అపాయింటెడ్ బై ద. ఆప్షన్ ఏ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్, ఆప్షన్ బి ప్రైమ్ మినిస్టర్, ఆప్షన్ సి ప్రెసిడెంట్, ఆప్షన్ డి లా మినిస్టర్. సో యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్టు ఇన్ ఇండియా ఈజ్ అపాయింటెడ్ బై. సో ప్రజెంట్ ఉన్న CJ ఎన్నోవాడంటే 58th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా DY చంద్రచూడ్. అయితే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇతను మనకు అంటే లాంగెస్ట్ అంటే దగ్గర మోర్ దెన్ 2 years అతని పదవి కాలం ఉందండి ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఇంకోటి ఏంటంటే CJ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో DY చంద్రచూడ్, అతని యొక్క ఫాదర్ YV చంద్రచూడ్ ఏంటంటే అతను లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అంటే దగ్గర 7 సంవత్సరాలు అతను సర్వ్ చేయడం జరిగింది భారత ప్రధాన న్యాయమూర్తిగా. సో ఇది మీకు గుర్తుండాలని చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పర్సన్ ఎవరు, 25th ఎవరు, 58th ఎవరు ఇలా అడగవచ్చు మనకు. లైక్ క్రోనాలజికల్ ఆర్డర్ కూడా మనకు ఎగ్జామినేషన్ అడిగే అవకాశం ఉంది. సో 58th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ప్రజెంట్ ఎవరు ఉన్నారంటే అతను DY చంద్రచూడ్. అయితే DY చంద్రచూడ్ వాళ్ళ ఫాదర్ కూడా YV చంద్రచూడ్ అనేది అతను కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా పదవీ కాలంలో ఉన్నారు అతను. సో భారత ప్రధాన న్యాయమూర్తిగా అతను ఉన్నారు. అండ్ ఎన్ని సంవత్సరాలు అది కూడా ఏంటంటే లాంగెస్ట్ సర్వింగ్
చేసిన సుప్రీంకోర్టులో ఎవరంటే వైవి చంద్రచూడ్. సో ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ బిట్ కూడా. సో మనం క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్టు ఇన్ ఇండియా ఇస్ అపాయింటెడ్ బై ఎవరు ఇచ్చారు, ఎవరు అపాయింట్ చేశారంటే ప్రెసిడెంట్. సో ఏ ఆర్టికల్ కింద అంటే మీరు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ యాజ్ పర్ ద కొన్ని ఫాలోయింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ ప్రొసీజర్ ఏంటంటే 1 ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపోజ్ ద నేమ్ ఆఫ్ ద మోస్ట్ సీనియర్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఫర్ ద పోస్ట్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో కొలిజియం సిస్టమ్ ఏంటంటే ఒక సీనియర్ మోస్ట్ జడ్జిని వాళ్ళంటే కొన్ని లిస్టులో నెంబర్ పంపిస్తారు. దాని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ప్రపోజ్ చేయడం జరుగుతుంది ఆ సీనియర్ మోస్ట్ పర్సన్ని అంటే జడ్జిని. సో ఆ సీనియర్ మోస్ట్ జడ్జిని దాని తర్వాత ఏంటంటే దాన్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గివ్స్ అప్రూవల్ టు దిస్ నేమ్ ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ ద అదర్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ జడ్జెస్ ఆఫ్ స్టేట్ హైకోర్ట్ యాజ్ ద ప్రెసిడెంట్ మే థింక్ నెససరీ. ఒకవేళ కనుక ఇప్పుడు డివై చంద్రచూడ్ ఇప్పుడు సీజీఐగా ఉన్నారండి. సో ఇతనికైనా ముందులో ఎవరనంటే లలిత్ గారు ఉన్నారు అంటే సీజీఐగా. సో అతని తర్వాత ఎవరు సీనియర్ మోస్ట్ జడ్జ్ అంటే డివై చంద్రచూడ్. సో ఇతన్ని అంటే ఎవరైతే లలిత్ ఉన్నారో అంటే అతను సీజీఐ ఉన్న టైంలో ఏంటంటే సీనియర్ మోస్ట్ జడ్జ్ యొక్క పేర్లు అతను ఎవరు పంపించారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపడం జరిగింది. సో అందులో సీనియర్ మోస్ట్ ఎవరంటే డివై చంద్రచూడ్. సో ఇతన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిక్స్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇతన్ని ఎవరు అపాయింట్ చేశారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ కనుక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కనుక అతని కనుక ఏమైనా అంటే అదర్ సుప్రీంకోర్టులో ఉన్న అదర్ జడ్జెస్లైనా కన్సల్ట్ అవ్వచ్చు, ఆర్ స్టేట్ హైకోర్టులో ఉన్న జడ్జెస్లో కన్సల్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఒకవేళ నెసరీ కనుక అనిపిస్తే. సో ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. సో నార్మల్గా ఏంటంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో ఒక అంటే చీఫ్ జస్టిస్ గారిని నియమితులు అవ్వాలంటే అతను సీనియర్ మోస్ట్ జడ్జ్ అయి ఉండాలి. అంటే ఎవరైతే భారత ప్రధాన న్యాయమూర్తిగా అతను పదవీకాలం ముగుస్తుందంటే అతని తర్వాత ఎవరు సీనియర్ మోస్ట్ జడ్జి ఉన్నారని అతను ఒక పర్సన్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అతన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రిఫర్ చేస్తారు. సో దాని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి పంపిస్తారు. సో రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. సో ఇది ఒకవేళ రాష్ట్రపతి కనుక ఏదైతే ఆ పర్సన్ ఉన్నారో సో ఆ సీనియర్ మోస్ట్ జడ్జి పైన ఏమైనా కనుక అభిప్రాయం తీసుకోవాలనుకుంటే అదర్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్టుతో పాటు అండ్ హైకోర్టులో ఉన్న జడ్జెస్ వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోవచ్చు అంటే నెసరీగా కనిపిస్తే. సో ఇది ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, హూ has the right to seek advisory opinion of the Supreme Court of India on any question of law? Option A, Prime Minister. Option B, President. Option C, any judge of the High Court. Option D, all of the above. అంటే రైట్ టు సీక్ అడ్వైజరీ ఒపీనియన్ అంటే ఏమైనా ఒపీనియన్ తీసుకోవాలనుకుంటే అడ్వైజరీగా మన ఒపీనియన్ తీసుకోవాలంటే ఆ రైట్ టు సీక్ అడ్వైజరీ ఒపీనియన్ ఎవరికి ఉందని మనకి అడిగారు క్వశ్చన్. అది కూడా ఎవరితో సంబంధం అంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. అంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కనుక ఒక అడ్వైజరీ కనుక తీసుకోవాలనుకుంటే ఆ రైట్ టు సీక్ అడ్వైజరీ ఒపీనియన్ ఎవరికి ఉందని మనకు అడిగారు. సో ఇది ఆప్షన్ బి. సో మీది ఆల్రెడీ మీకు యూనియన్ ఎగ్జిక్యూటివ్ నేను చెప్పడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అని మీకు చెప్పాను. ఎందుకంటే అండర్ ఆర్టికల్ 143 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ రిక్వెస్ట్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా టు ప్రొవైడ్ అండ్ అడ్వైజ్ ఆన్ సర్టెన్ మ్యాటర్స్. సో ఆ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాని ఏంటంటే ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ అంటారు దాన్ని. ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్. సో ఇది ఆప్షన్ బి అనేది కరెక్ట్. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ది పవర్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా టు డిసైడ్ డిస్ప్యూట్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ ఫాల్స్ అండర్ ఇట్స్. ఆప్షన్ ఏ అడ్వైజరీ జ్యూరిడిక్షన్, ఆప్షన్ బి అప్పిలేట్ జ్యూరిడిక్షన్, ఆప్షన్ సి కాన్స్టిట్యూషనల్ జ్యూరిడిక్షన్, ఆప్షన్ డి ఒరిజినల్ జ్యూరిడిక్షన్. అంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇందాక మీకు ప్రీవియస్ క్వశ్చన్లో మీకు చెప్పాను. అండ్ ఏంటంటే సెంటర్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ అంటే తెలంగాణ గవర్నమెంట్. ఈ తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కనుక ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే, ఇప్పుడు డిస్ప్యూట్స్ అంటే ఏమైనా డిస్ప్యూట్స్ ఏమైనా కనుక ఉంటే ఆ డిస్ప్యూట్స్ని కనుక సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా యొక్క పవర్ అంటే ఏ విధంగా ఆ డిస్ప్యూట్ని డిసైడ్ చేయడం జరుగుతుందంటే అడ్వైజర్ జ్యూరిడిక్షనా, అపిలేటా, కాన్స్టిట్యూషనలా లేకపోతే ఒరిజినల్ జ్యూరిడిక్షనా. సో ఏ విధంగా చేస్తుందంటే ఒరిజినల్ జ్యూరిడిక్షన్. ఎందుకంటే పవర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా టు డిసైడ్ డిస్ప్యూట్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్ ఫాల్స్ అండర్ ఇట్స్ ఒరిజినల్ జ్యూరిడిక్షన్. ఎందుకంటే ఒరిజినల్ జ్యూరిడిక్షన్ ఆఫ్ కోర్ట్ ఈస్ ద పవర్ టు హియర్
power to hear the case for the first time as opposed to appellate jurisdiction when a court has the power to review a lower court's decision. అంటే ఫస్ట్ టైం కనుక ఒక కేసుని కనుక హియరింగ్ కనుక ఉంటే అదేంటంటే ఒరిజినల్ జ్యూరిడిక్షన్ ఆఫ్ కోర్ట్. సో అదేంటంటే ఈజ్ ద పవర్ టు హియర్ ఏ కేస్ ఫర్ ద ఫస్ట్ టైం. అదేవిధంగా ఏంటంటే యాజ్ అపోజ్ టు అప్లేట్ జ్యూరిడిక్షన్, అంటే అప్లేట్ జ్యూరిడిక్షన్ అపోజ్ చేస్తేనే ఒరిజినల్ జ్యూరిడిక్షన్గా ఆఫ్ కేస్ని హియరింగ్ చేయడం జరుగుతుంది. సో ఇది మీకు గుర్తుండాలి. అది కూడా ఎప్పుడు అంటే వెన్ ఏ కోర్ట్ హ్యాస్ ద పవర్ టు రివ్యూ ఏ లోయర్ కోర్ట్ డిసిజన్. సో అడ్వైజ్ జ్యూరిడిక్షన్ ఏంటంటే మెన్షన్ దేంట్లో చేశారంటే అండర్ ఆర్టికల్ 143. సో అప్లేట్ జ్యూరిడిక్షన్ దేనికి కిందికి వస్తుందంటే అండర్ ఆర్టికల్ 132. సో ఏదైతే ఈ అప్లేట్ జ్యూరిడిక్షన్స్ ఉందో ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ హైకోర్ట్ టు రివ్యూ డిసిజన్ అండ్ చేంజ్ అవుట్కమ్స్ ఆఫ్ డిసిజన్ ఆఫ్ లోయర్ కోర్ట్. అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్ కనుక ఏమన్నా డిసిజన్ తీసుకుంటే దాన్ని చేంజెస్ చేయవచ్చు అంటే హైకోర్టు. సో ఏ ఆర్టికల్ కింద అంటే అండర్ ఆర్టికల్ 132. సో ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ హైకోర్ట్ టు రివ్యూ డిసిజన్ అండ్ చేంజ్ అవుట్కమ్స్ ఆఫ్ డిసిజన్ ఆఫ్ లోయర్ కోర్ట్. అదేవిధంగా ఇన్ కాన్స్టిట్యూషనల్ జ్యూరిడిక్షన్ ఏదైతే ఉందో ద పవర్ అండ్ అథారిటీ కన్ఫర్డ్ అపాన్ ఏ కోర్ట్ ఆర్ జస్ట్ టు ప్రొనౌన్స్ ద సెంటెన్స్ ఆఫ్ లా ప్రొవైడెడ్ బై లా అపాన్ ఏ స్టేట్ ఆఫ్ ఫ్యాక్ట్. సో ఈ నాలుగు మీకు చెప్పాను కాబట్టి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అంటే సెంటర్కి స్టేట్ మధ్యలో ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే సుప్రీంకోర్టు ఉన్న పవర్కి ఏ విధంగా డిసైడ్ చేయడం జరుగుతుంటే ఒరిజినల్ జ్యూరిడిక్షన్. సో ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. Sovereignty of Indian Parliament is restricted by power of President of India, judicial review, power of the Prime Minister of India, D, leader of the opposition. సో మనకు అడిగింది ఏంటంటే సావరెంటీ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్ ఇస్ రిస్ట్రిక్టెడ్, అంటే ఎవరు రిస్ట్రిక్ట్ చేయవచ్చు అని అడిగారు మనకు. సో ఎవరంటే అంటే దేని త్రూ అంటే జుడిషియల్ రివ్యూ. సో sovereignty of Indian Parliament is restricted by judicial review. సో ఏదైతే ఈ judicial review కాన్సెప్ట్ ఉందో also holds that the legislative body may change or repeal any previous legislation and it is not bound by written law. అంటే కొన్ని కేసెస్ ఏంటంటే ఈవెన్ ఏ కాన్స్టిట్యూషన్ ఆర్ బై ప్రెసిడెంట్. సో ఎగ్జాంపుల్ ఏంటంటే నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ ఉంది. సో ఏదైతే పార్లమెంట్లో కొన్ని లా కనుక చేస్తే ఆ లా కనుక రిస్ట్రిక్ట్ చేయడానికి ఎవరికి ఉందంటే జ్యుడిషియల్ రివ్యూ. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఆఫ్ ద ఫాలోయింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యాక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో. అంటే భారత ప్రధాన న్యాయమూర్తితో పాటు అతను భారత రాష్ట్రపతిగా కూడా పదవీ కాలంలో ఉన్నారని ఇవ్వడం జరిగింది. సో ఎవరంటే 4 ఆప్షన్ ఇచ్చారు. ఎం హిదాయతుల్లా, పిఎన్ భాగవతి, మెహర్-చంద్ మహాజన్, బీకే ముఖర్జీ. సో ఎవరు ఉన్నారు అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, ఎం హిదాయతుల్లా. ఇతను భారత ప్రధాన న్యాయమూర్తితో పాటు రాష్ట్రపతిగా కూడా పదవీ కాలంలో కూడా ఉన్నారు. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్, ఎందుకంటే అది కూడా మనకు తరచుగా ఈ విధంగా కూడా ఎగ్జామినేషన్లో అడుగుతుంటారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. అయితే పిఎం భగవతి ఏంటంటే 17th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ మెహర్-చంద్ మహాజన్ ఇతను 3rd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ బీకే ముఖర్జీ ఏమో 4th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఒకవేళ కనుక మనకు క్రోనాలజికల్ ఆర్డర్ అడిగితే అంటే ఇప్పుడు మొత్తం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే 58th. సో మనం ఒకవేళ 1, 2, 3, 4 కనుక అడిగే అవకాశం ఉంది. సో గుర్తుపెట్టుకోండి. సో 4th ఎవరంటే బీకే ముఖర్జీ అండ్ 3rd ఎవరంటే మెహర్-చంద్ మహాజన్ అండ్ ఎం హిదాయతుల్లా ఎవరంటే ఇతను రాష్ట్రపతితో పాటు భారత ప్రధాన న్యాయమూర్తి కూడా పదవీ కాలంలో ఉన్నారు. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. The Indian Constitution provides for the appointment of ad hoc judges in option A Supreme Court, option B High Court, option C District and Session Court, option D all of this.
అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగం ప్రొవైడ్ చేయడం జరిగింది. అది కూడా ఏంటంటే అపాయింట్మెంట్ ఆఫ్ అడ్హోక్ జడ్జెస్. అంటే ఏదైనా ఎమర్జెన్సీ కొన్ని సిచ్యువేషన్ బట్టి ఏమైనా అడ్వోక్ అంటే ఇది టెంపరీ, ఇది పర్మనెంట్ కాదండి, టెంపరీ. అంటే ఏమైనా సిచ్యువేషన్ కానీ ఏమైనా కేసెస్ దానికి మన జడ్జెస్ కనుక టెంపరీగా ఒక జడ్జెస్ని నియమించాలంటే అది కూడా భారత రాజ్యాంగంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ఏదైతే టెంపరీ జడ్జెస్ని అపాయింట్మెంట్ చేయడం జరుగుతుందో అది సుప్రీంకోర్టులనా, హైకోర్టులనా, డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్టులనా, లేకపోతే ఈ మూడులనా మనకు ఆప్షన్లో ఇచ్చారు. సో ఎందులో అంటే సుప్రీంకోర్టులో. సో ఇది గుర్తుపెట్టుకొని, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ అడ్వోక్ జడ్జ్ ఇన్ సుప్రీం కోర్ట్. సో ఎవరైతే జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ డ్యూయల్లీ క్వాలిఫైడ్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ టు బి డిజిగ్నేటెడ్ బై ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, salaries of the judges of Supreme Court are determined by option A pay commission appointed by the president, option B law commission, option C parliament, option D council of minister. సో salaries of అంటే సుప్రీంకోర్టు యొక్క జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ శాలరీస్ని ఎవరు డిటర్మైన్ చేస్తారని ఇచ్చారు మనకు. సో ఎవరంటే పార్లమెంటు. సో ఏ ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 125 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ leaves it to the Indian Parliament to determine salary ఒకటి, allowance ఒకటి, and leave of absence ఒకటి, అండ్ పెన్షన్స్. సో ఏదైతే ఉన్నాయో సో ఎవరు డిటర్మైన్ చేస్తారంటే పార్లమెంటు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోర్ట్స్ ఇన్ ఇండియా is known as the courts of record. సో కోర్ట్స్ ఆఫ్ రికార్డ్ ఇది ఇంపార్టెంట్. సో హైకోర్టు ఓన్లీనా, సుప్రీం కోర్ట్ ఓన్లీనా, హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్టా లేకపోతే డిస్ట్రిక్ట్ కోర్ట్ అని అడిగారు మనకు. సో ఏ కోర్ట్ అంటే కోర్ట్ ఆఫ్ రికార్డ్ అనేది హైకోర్ట్ ఓన్లీ. సారీ, కోర్ట్ ఆఫ్ రికార్డ్ కదండి అడిగింది. సో కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే హైకోర్టు ఉంటుందండి అండ్ సుప్రీం కోర్ట్ బోత్ అండి. సారీ, C is the right answer. ఎందుకంటే a court of record is a court whose act and proceedings అంటే కోర్టులో ఉన్న ప్రొసీడింగ్స్ అండి ఆర్ ఎన్రోల్డ్ ఫర్ పర్పెచువల్ మెమొరీ అండ్ టెస్టిమనీ. అంటే ఈ కోర్ట్ ఆఫ్ రికార్డ్ ఏదైతే ఉందో ఇదేంటంటే ఇదొక ఏ విధంగా యాక్ట్ చేయడం జరుగుతుందంటే ఈజ్ ఏ కోర్ట్స్ హూస్ యాక్ట్స్ అండ్ ప్రొసీడింగ్ అంటే కోర్టులో జరిగిన ప్రొసీడింగ్ ఏదైతే ఉన్నాయో అండ్ ఎవరైతే ఎన్రోల్ చేస్తారో అంటే దానికి సంబంధించిన దీంట్లో ఈ కోర్ట్స్ ఆఫ్ రికార్డ్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. సో దీస్ రికార్డ్స్ ఆర్ యూజ్డ్ విత్ ఏ హై అథారిటీ అండ్ దేర్ ట్రూత్ కెనాట్ బి క్వశ్చన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 129 మేక్స్ సుప్రీం కోర్ట్ యొక్క కోర్ట్ ఆఫ్ రికార్డ్ సంబంధించింది అండ్ ఆర్టికల్ 215 దేని గురించి ఏంటంటే ఎంపవర్స్ ద హైకోర్ట్ ఆఫ్ ది స్టేట్ టు బి కోర్ట్ ఆఫ్ రికార్డ్. ఇదేమో హైకోర్టు 215, ఇదేమో 129 ఏమో సుప్రీంకోర్టు. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అంటే హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ ఇన్ ఇండియా ఈజ్ నౌన్ యాజ్ ద కోర్ట్ ఆఫ్ రికార్డ్. నెక్స్ట్ క్వశ్చన్, ది సిస్టమ్ ఆఫ్ జుడిషియల్ రివ్యూ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా ఓన్లీ, యూకే ఓన్లీ, యుఎస్ఏ ఓన్లీ, ఇండియా అండ్ యుఎస్ఏ ఓన్లీ. అంటే ఏదైతే జుడిషియల్ రివ్యూ ఉందో ఈ సిస్టమ్ అనేది ఇది భారతదేశంలో ఒకటే ఉందా, లేకపోతే యూకేలో ఉందా, యుఎస్ఏలో ఉందా, లేకపోతే యుఎస్ఏ అండ్ ఇండియాలో ఉందా అంటే యాక్చువల్గా ద సిస్టమ్ ఆఫ్ జుడిషియల్ రివ్యూ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా అండ్ యుఎస్ఏ. ఎందుకంటే జుడిషియల్ రివ్యూ ఈజ్ ద పవర్ ఆఫ్ కోర్ట్ టు రివ్యూ ద కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ఏ స్టాట్యూ ఆర్ ట్రీటీ or to review on administrative regulation for consistency with either a statute, a treaty or the constitution itself. అయితే in UK tribunal system is part of administrative justice. సో యూకేలో ఏంటంటే ట్రిబ్యునల్ సిస్టమ్ అనేది ఉందో is a part of administrative justice. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో
ఏదైతే ఈ సిస్టమ్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ ఉందో ఇది యూఎస్లో కూడా ఈ సిస్టమ్ ఉందండి. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ పర్మిట్స్ ద సుప్రీం కోర్ట్ టు రివ్యూ ఇట్స్ ఓన్ జడ్జ్మెంట్ ఆర్ ఆర్డర్? సో మీకు ఆల్రెడీ ఇది మనం దీనికి సంబంధించిన క్వశ్చన్ నేర్చుకున్నాము. అదేంటంటే ఆప్షన్ ఏ. ఎందుకంటే ఏ ఆర్టికల్ కిందంటే ఆర్టికల్ 137. సో ఆర్టికల్ 137 కింద సుప్రీంకోర్టు తను ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ జడ్జిని మళ్ళీ రివ్యూ చేయడానికి భారత రాజ్యాంగంలో దీనిలో పర్మిట్ చేయడం జరిగింది. సో ఇది 137. ఇంకో విధంగా అంటే అండర్ ఆర్టికల్ 145 అంటే ఆర్టికల్ 145 ఏం చేస్తుందంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ద పవర్ టు రివ్యూ ఎనీ జడ్జ్మెంట్ ప్రొనౌన్స్డ్ ఆర్ ఆర్డర్ మేడ్ బై ఇట్. ఇది ఆర్టికల్ 145. అదేవిధంగా ఆర్టికల్ 138 ఏంటంటే ఎన్లార్జ్మెంట్ ఆఫ్ జ్యూరిడిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ ఆర్టికల్ 139 ఏంటంటే కఫిమెంట్ ఆన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ పవర్ టు సర్టెన్ వ్రిట్ సంబంధించిందని చెప్పాను మీకు ఆల్రెడీ. అండ్ ఆర్టికల్ 140 ఏంటంటే యాంక్సిలరీ పవర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అని చెప్పారు మీకు. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఆర్టికల్ 145 మరియు 137 మీకు రెండు గుర్తుండాలి. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ ద కస్టోడియన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఆప్షన్ ఏ ప్రెసిడెంట్, ఆప్షన్ బి పార్లమెంటు, ఆప్షన్ సి కౌన్సిల్ కోర్టు, ఆప్షన్ డి సుప్రీం కోర్టు. సో ది సుప్రీం కోర్ట్. ఎందుకంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ రిగార్డ్ యాజ్ ద గార్డియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో ఇట్ ఈస్ ద సుప్రీం. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ ద కస్టోడియన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? ప్రెసిడెంటా, పార్లమెంటా, కౌన్సిల్ ఆఫ్ కోర్టా, లేకపోతే సుప్రీం కోర్టు అంతే. సో ఇది ఎవరంటే సుప్రీం కోర్టు. సో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ రిగార్డ్ యాజ్ ద గార్డియన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ ద సుప్రీం ఆర్ ఫైనల్ ఇంటర్ప్రిటేట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్. సో ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గివెన్ బై సుప్రీం కోర్ట్ ఈజ్ టు బి రెస్పెక్టెడ్. సో మీకు అర్థమై ఉండాలి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో కౌన్సిల్ ఆఫ్ కోర్ట్ ఏంటంటే ఇది ఒక లెజిస్లేటివ్ బాడీ ఆఫ్ లోకల్ బాడీస్, దాని ఏమంటారు, దట్ ఈస్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ క్వశ్చన్. సో కస్టోడియన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే సుప్రీం కోర్టు. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ ద రైట్ టు ట్రాన్స్ఫర్ ఎనీ కేస్ ఎనీవేర్ ఇన్ ఇండియా? అంటే ఇప్పుడు లోయర్ కోర్ట్ నుంచి అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి హైకోర్టు, హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు, సుప్రీం కోర్టు నుంచి వేరే అంటే ఒక హైకోర్టు నుంచి ఇంకో హైకోర్టు కనుక ఒక కేసుని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఆ రైట్ ఎవరికి ఉందని మనకి ఇవ్వడం జరిగింది. ప్రెసిడెంటా, సుప్రీం కోర్టా, హైకోర్టు అని ఇచ్చారు మనకు. సో ఎవరికి ఉందంటే ఇది మస్తు సార్లు ఇచ్చింది బిట్టు ఆప్షన్ బి. సో సుప్రీం కోర్ట్ హ్యాస్ ద పవర్ టు ట్రాన్స్ఫర్ ఎనీ కేస్ appeal or the proceeding from high court or other court in one state to a high court or other civil court in any other state. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏదైతే కొన్ని కేసెస్ ఉన్నాయో అంటే ఏపీలో ఉన్న హైకోర్టు సంబంధించిన కేసు ఉందో ఆ కేసుని మనం తెలంగాణ హైకోర్టు కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది రీసెంట్గా ఒక సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఒక కేసులో. సో అంటే ఒక హైకోర్టు నుంచి అంటే ఏపీ హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయాలంటే అది ఓన్లీ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకే పాసిబుల్ అవుతుంది. సో ఆప్షన్ రైట్ ఉందన్నమాట. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ ద ఫైనల్ అథారిటీ టు ఇంటర్ప్రిట్ ద కాన్స్టిట్యూషన్? సో ఎవరికి ఉందంటే డి. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా దానికి ఫైనల్, మీకు ఆల్రెడీ చెప్పాను, ఫైనల్ ఇంటర్ప్రిటేటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ అని. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వెన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వాస్ ఇంట్రడ్యూస్ టు ద ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్? సో మన ఇండియన్ జ్యుడిషియల్ సిస్టంలో పిఐఎల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని ఎవరు ఏదైతే ఈ సిస్టమ్ ఉందో దీన్ని అంటే ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందని మనకు ఇవ్వడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి ఎవరి టైంలో అంటే పిఎన్ భగవతి. సో పిఎన్ భగవతి was the Chief Justice of India when public interest litigation was introduced to the Indian judicial system. సో ఏదైతే ఈ కాన్సెప్ట్ ఉందో అంటే ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కాన్సెప్ట్ ఉందో ఇది ఒక కన్సోనెన్స్ విత్ ద ప్రిన్సిపల్ ఎన్సైన్డ్ ఇన్ ఆర్టికల్ 39A ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇది దేని గురించి ప్రొటెక్ట్ చేస్తుందంటే ప్రొటెక్ట్ అండ్ డెలివరీ ప్రాంప్ట్ టు సోషల్ జస్టిస్ విత్ ద హెల్ప్ ఆఫ్ లా జస్టిస్ with help of law. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. పిఎన్ భగవతి, పిఐఎల్. నెక్స్ట్ క్వశ్చన్, జుడిషియల్ రివ్యూ డాక్ట్రిన్ ఆఫ్ పార్షల్
annulment is related to which article of the constitution? Article 13, article 32, article 141, article 246. సో ఏ ఆర్టికల్ అంటే 13. ఎందుకంటే ఆర్టికల్ 13 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే డీల్స్ విత్ ద జ్యుడిషియల్ రివ్యూ. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఒరిజినల్ జ్యూరిడిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఈస్ మెన్షన్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? సో ఏదైతే ఒరిజినల్ జ్యూరిడిక్షన్ ఉందో సుప్రీం కోర్ట్ సంబంధించింది, సుప్రీం కోర్ట్ యొక్క పవర్ సంబంధించిన ఒరిజినల్ జ్యూరిడిక్షన్, సో అది ఏ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగిందని మనకు ఇచ్చారు. సో ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 131. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ అండ్ అడ్వైజరీ జ్యూరిడిక్షన్ టు ద సుప్రీం కోర్టు? సో ఏ ఆర్టికల్ కింద అంటే ఆర్టికల్ 143. ఇది ఆల్రెడీ మీకు ఇందాకే చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్, రీజనబుల్ రిస్ట్రిక్షన్ అండర్ ఆర్టికల్ 19 clause 2 కెన్ బి ఇంపోజ్డ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్? ఆప్షన్ ఏ డిఫెక్షన్, ఆప్షన్ బి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, ఆప్షన్ సి డెత్ ఆఫ్ PM, ఆప్షన్ డి సైనింగ్ ఆఫ్ ఏ ట్రీటీ విత్ ఏ కంట్రీ. సో అది ఏంటంటే ఆప్షన్ బి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు. ఎందుకంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 19 క్లాస్ ఏదైతే ఉందో, ఈ క్లాస్ ఏదైతే ఉందో, shall affect the operation of any existing law or prevent the state from making any law insofar as such law impose reasonable restriction on the exercise of the right conferred by the state, by the said subclass in the interest of sovereignty and integrity of India. So option B అనేది right answer of this question. Next question, in Indian constitution the power to issue a writ of habeas corpus is vested only in Supreme Court, High Court, Supreme Court and High Court, Lower Court. So article 32 ఒకటి, ఆర్టికల్ 226 మీకు ఆల్రెడీ చెప్పాను ఈ రెండు. సో మనం ఆల్రెడీ ఫండమెంటల్ రైట్ అప్పుడు. సో అయితే ఏ దీనికి రెండు దానికి ఉంటుందండి. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ది ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్? ఆప్షన్ ఏ 1947, ఆప్షన్ బి 1946, ఆప్షన్ సి 1935, ఆప్షన్ డి 1937. సో ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఎప్పుడు దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందని మనకి ఇచ్చారు క్వశ్చన్ అనేది. సో ఇది ఎప్పుడు అంటే 1937. సో ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా వాస్ ఏ జ్యుడిషియల్ బాడీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా 1937 అండర్ ద ప్రొవిజన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఇది మీకు గుర్తుండాలి. ఓకే, సో అది కూడా ఏంటంటే ఒరిజినల్ అపిలేట్ అండ్ అడ్వైజరీ జ్యూరిడిక్షన్. సో ఈ మూడు మీకు గుర్తుండాలి. సో ఇట్ ఫంక్షన్ అంటిల్ 1950, అంటే 1937లో ఎస్టాబ్లిష్ చేసే ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియాను 1950 వరకు ఫంక్షన్ చేయడం జరిగింది. సో ఇది రిలేటెడ్ టు ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో మనం ఇంతవరకు ఏంటంటే జ్యుడిషియరీ సంబంధించిన అంటే యూనియన్ జ్యుడిషియరీ అంటే మనం సుప్రీంకోర్టు సంబంధించి మన క్వశ్చన్ సాల్వ్ చేయడం జరిగింది. అండ్ ఇదంతా మీకు ఎందుకంటే ఈ మధ్య మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ సుప్రీంకోర్టు అంటే ఏదైతే ఉందో చాలా వరకు కొన్ని న్యూస్లో ఉన్నాయి, అండ్ కొన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా చాలా వరకు న్యూస్లో ఉన్నాయి, అండ్ దాంతోపాటు PIL అండ్ జ్యుడిషియల్ రివ్యూ అని. సో ఇలా చాలా వరకు న్యూస్లో ఉన్నాయి కాబట్టి మనం జ్యుడిషియరీ పైన ఎక్కువగా క్వశ్చన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఎగ్జామినేషన్లో. కాబట్టి ఇవి ఖచ్చితంగా మీరు దీని కనుక ఈ మ్యారథాన్ ప్రోగ్రామ్ మీరు ఖచ్చితంగా ఫాలో అయితే ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు పాలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ అనేది. సో మనం ప్రతి టాపిక్ పైన క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాము, అండ్ ఇదంతా ఇంపార్టెంట్ బిట్స్ కాబట్టి సో ఇదంతా మీకు హెల్ప్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్.